ఎవరో తనని రమ్మని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. తన మంచం పక్కన ఎవరో ఉన్నట్టు అనిపించి నిద్రలో ఉలిక్కిపడి లేచి చూస్తే ఎవరూ ఉండరు. కొంచెం భయం వేసి వెళ్ళి వాళ్ళ అమ్మ పక్కన పడుకుంటుంది. వాళ్ళ అమ్మ ఏం నిద్ర పట్టడం లేదా అని అడుగుతుంది. కళ్ళు మూస్తే ఎవరో నన్ను రమ్మని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది, అందుకే భయం వేసి నీ దగ్గరికి వచ్చేసాను అంటుంది పింకీ. ఇంకా చిన్నపిల్లలా భయపడితే ఎలా చెప్పు అని పింకీ మీద చెయ్యి వేసుకుని పడుకుంటుంది వాళ్ళమ్మ. సరిగ్గా అర్ధరాత్రి అవుతుంది. అప్పుడు పింకీ నెమ్మదిగా లేచి నిద్రలోనే బయటకు నడుచుకుంటూ వస్తుంది. అలా ఎవరూ లేని రోడ్డు మీదకు వచ్చేస్తుంది. అర్ధరాత్రి కావడంతో రోడ్డంతా చీకటిగా ఉంటుంది. వాళ్ళ ఇంటి పక్కన ఉన్న రోడ్డును దాటుకుని పక్కనే ఉన్న పొలాల్లోకి నడుచుకుంటూ వెళ్తుంది పింకీ. ఇంతలో పింకీ వాళ్ళ అమ్మకు మెలకువ వచ్చి పక్కన చూస్తే పింకీ ఉండదు. ఎక్కడికి వెళ్ళిందా అని ఇల్లంతా వెతుకుతుంది. పింకీ వాళ్ళ నాన్న అన్నయ్య నిద్రపోతూ ఉంటారు. అప్పుడు కిటికీలోంచి చూస్తే పింకీ పొలాల్లోకి నడుచుకుంటూ వెళ్తుంది. వెంటనే పింకీ దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్ళి తనని ఆపుతుంది. ఎక్కడికి ఈ టైంలో వెళ్తున్నావు అని అడుగుతుంది పింకీ వాళ్ళమ్మ. నేను నిద్రపోతుంటే ఎవరో లేడీ నన్ను రమ్మని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. నాకు తెలియకుండానే ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చేసాను అంటుంది పింకీ. ఎప్పుడూ లేనిది ఎందుకు ఇలా నిద్రలో నడుస్తున్నావు? పైగా దారి ఎలాంటిదో నీకు తెలుసు కదా, ఎవరో రారు ఈ దారి నుంచి, నువ్వు వెళ్తున్నావు అంటుంది పింకీ వాళ్ళమ్మ. సాయంత్రం పిల్లలు ఆడుకుంటుంటే బాల్ ఆ పొలంలోకి వెళ్ళింది. నేను ఆ బాల్ తెచ్చి పిల్లలకి ఇచ్చాను, అందుకనే ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుందేమో అంటుంది భయంగా. ఇంకెప్పుడు ఆ పొలాల్లోకి వెళ్ళకు అని పింకీకి దిష్టి తీసి పడుకోమంటుంది. ఉదయం కాలేజ్కి వెళ్తుంది పింకీ. వాళ్ళ కాలేజ్ పక్కన శ్మశానాలు ఉండడం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చే వరకు ఉండి అప్పుడు అందరితో కలిసి కాలేజ్ లోపలికి వెళ్తుంది పింకీ. తనకి హర్ష, మధు, హారిక ఇంకా రాజు అనే 4 ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది. అందులో హర్ష పింకీని ఇష్టపడుతూ ఉంటాడు. ఆ విషయం మధు ఒక్కడికే చెప్తాడు. మిగతా వాళ్ళకి చెప్తే పింకీతో చెప్పేస్తారని భయం. దేనికి భయపడని హర్ష పింకీతో నువ్వంటే ఇష్టమని చెప్పడానికి మాత్రం చాలా భయపడిపోతూ ఉంటాడు. నువ్వు ఇలా భయపడుతూనే ఉండు, ఎవడో ఒకడు పింకీ నువ్వంటే ఇష్టమని చెప్పి తనని పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు నువ్వు దేవదాసుల వాళ్ళ పెళ్ళికి వెళ్లాల్సి ఉంటుంది అంటాడు మధు వెటకారంగా. ప్రేమించడానికి మనసు ఉంటే చాలు, కానీ ఆ ప్రేమని వాళ్ళతో చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. ఈరోజు ఎలాగైనా తనతో మాట్లాడి నా ప్రేమ గురించి చెప్తానంటాడు హర్ష. పింకీ దగ్గరకు వెళ్ళి మాట్లాడాలి అనుకుంటాడు, కానీ భయంతో వెనక్కి వచ్చేస్తాడు. హర్షని, మధుని గమనించిన పింకీ వాళ్ళిద్దరిని పిలిచి మీరు నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా అంటుంది. ఎందుకు ఈరోజు మీ ఇద్దరు వింతగా ప్రవర్తిస్తున్నారు అంటుంది. తనంతట తానే వచ్చి ఏమైనా మాట్లాడాలా అని అడుగుతుంది. ఈ ఛాన్స్ వదులుకోకు, నేను వెళ్ళిపోతాను, నువ్వు తనతో చెప్పాలనుకున్న విషయం మాట్లాడి రా అంటాడు మధు. వెళ్ళొద్దురా అని మధు చేయి పట్టుకుని ఆపేస్తాడు హర్ష. మీలో మీరే మాట్లాడుకుంటున్నారు ఏంటి, నాతో చెప్పడానికి ఎందుకు మీకు మొహమాటం? హర్ష, మనీ ఏమైనా కావాలా, అడగడానికి ఇబ్బంది పడుతున్నావా అంటుంది పింకీ. ఆ మాట వినగానే హర్షకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. తను ఎలా అర్థం చేసుకుందా అనుకుంటాడు. పింకీ అన్న మాటకి మధు నవ్వు ఆపుకుంటూ కవర్ చేయడానికి అందరం కలిసి చిన్న పార్టీ ప్లాన్ చేస్తున్నాం, నువ్వు వస్తావో రావో అని అడగడానికి మొహమాట పడుతున్నాడంతే అంటాడు మధు. 3 days ఆగితే నా బర్త్డే వస్తుంది, అప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది పార్టీ, ఇంకా బయటికి దేనికి వెళ్ళడం అంటుంది పింకీ. ఇంతలో రాజు, హారిక కూడా వస్తారు. మేము కూడా రావచ్చా పార్టీకి అంటారు. మీ 4 తప్ప ఇంకెవరిని పిలవడం లేదు అంటుంది పింకీ. ఆ తర్వాత రోజు పింకీ కాలేజీకి రాదు. హర్షకి ఏమీ తోయదు పింకీ లేకపోవడం వల్ల. ఆ తర్వాత రోజు పింకీ కాలేజీకి వస్తుంది. నిన్న ఎందుకు కాలేజీకి రాలేదు అని అడుగుతారు అందరూ. మొన్న కాలేజ్ పక్కన ఉన్న శ్మశానంలో శవాన్ని తీసుకుని రావడం చూశాను, నాకు చాలా భయం వేసింది. ఈ మధ్య పడుకుంటే ఎవరో పిలిచినట్టుగా అనిపిస్తుంది, అందుకే ఫుల్గా ఫీవర్ వచ్చేసింది, అందుకే కాలేజీకి రాలేదు అంటుంది పింకీ. నీకు భయంగా ఉంటే ఈ తాయెత్తు కట్టుకో అని పింకీకి తాయెత్తు కట్టి ఇంకా నీకు ఎలాంటి కళలు రావు అని ధైర్యంగా ఉండు అని చెప్తాడు రాజు. రాజు వాళ్ళ నాన్న ఎవరికైనా దెయ్యాలు పడితే వదిలిస్తూ ఉంటాడు. పింకీకి తాయెత్తు కట్టడం చూసిన హర్ష రాజుతో అంటాడు, మీరు ప్రజల భయంతో వ్యాపారం చేస్తున్నారు, దెయ్యాలు అనేవి నిజంగా ఉంటాయా అని అంటాడు హర్ష.
నీలాంటి తెలివైన వాళ్ళు అనుభవంలోకి వస్తే తప్ప ఏది అంత తొందరగా నమ్మరు అంటాడు రాజు. అంటే దెయ్యాలు నిజంగా ఉన్నాయా? ఎక్కడున్నాయో చెప్పు, నేను వాటిని చూడాలి. అప్పుడు నాకు కూడా భయం వేస్తుందా లేక వాటిని చూస్తే నవ్వు వస్తుందో తెలుసుకోవాలని ఉంది. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, దెయ్యాలను ఆత్మలను కలవాలంటే అంటాడు హర్ష. ఎక్కడికో ఎందుకు, మన కాలేజీలో ఒక నైట్ అంతా ఉండు చాలు, అవే నీ దగ్గరకు వచ్చి పలకరిస్తాయి అంటాడు వెటకారంగా మధు. అయితే ఈరోజు రాత్రి నేను కాలేజీలో ఒంటరిగా ఉంటాను, మీతో వీడియో కాల్ మాట్లాడుతూనే ఉంటాను. దెయ్యం కనిపిస్తుందో లేదో చూద్దాం అంటాడు హర్ష. వీళ్ళ డిస్కషన్ అంతా వింటున్నాం. పింకీ, మీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలాంటి పందాలు వేసుకుంటున్నారు, అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. అసలు పగలు కాలేజీలో ఉండడానికే భయం వేస్తుంది, అలాంటిది రాత్రి ఒంటరిగా ఉండడం అస్సలు వద్దు అని అందరినీ తిడుతుంది పింకీ. నేను దెయ్యాన్ని చూడాల్సిందే, అది కనిపిస్తే మీలా భయపడతానో లేక దాన్నే భయపెడతానో అనేది నేను తెలుసుకోవాలి అని మొండిగా ఆ రాత్రి కాలేజ్కి ఒంటరిగా బయలుదేరతాడు హర్ష. ముందు అందరూ సరదాగానే ఉంటారు, ఏం జరుగుతుందోనని పింకీ మాత్రం భయపడుతూనే ఉంటుంది. హర్ష ఆ చీకట్లో ఒంటరిగా కాలేజ్లోకి వెళ్తాడు. వాళ్ళ క్లాస్ రూమ్కి వెళ్ళి కూర్చుంటాడు. ఒకే చోట ఉంటే బోర్ కొడుతుంది, అలా కాలేజ్ అంతా తిరిగి వస్తాను, ఎక్కడైనా దెయ్యాలు కనిపిస్తాయేమో చూస్తాను అని కాలేజ్ అంతా ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు. ఆ చీకట్లో ఒంటరిగా హర్ష అలా తిరుగుతుంటే చూస్తున్న వాళ్ళ ఫ్రెండ్స్కి కొంచెం భయం మొదలవుతుంది. ఒంటరిగా ఉన్నాడు, ఏం జరుగుతుందో అని. అరే సరదాగా అన్నవరా, వెళ్ళిపోరా మీ ఇంటికి, నిన్ను చూస్తుంటే మాకు భయం వేస్తుంది అంటారు ఫ్రెండ్స్. నేను ఇక్కడ బాగానే ఉన్నాను, మీరు ఎందుకురా అలా భయపడిపోతారు అని నవ్వుకుంటాడు హర్ష. బిల్డింగ్ పైన ఏవో అరుపులు వినిపిస్తున్నాయని బిల్డింగ్ బయటకు వచ్చి బిల్డింగ్ పైన చూస్తాడు. ఏదో తెల్లని ఆకారం కనిపిస్తుంది, నేను వెంటనే బిల్డింగ్ పైకి వెళ్ళాలి అని వీడియో కాల్ మాట్లాడుతూనే పరిగెత్తుకుంటూ మెట్ల మీద నుంచి బిల్డింగ్ పైకి వెళ్తాడు హర్ష. చూస్తున్న ఫ్రెండ్స్కి గుండె అరచేతితో పట్టుకుని భయపడిపోతూ ఉంటారు. ప్లీజ్ రా, వచ్చేరా ఇంటికి అంటున్నా అవేమీ పట్టించుకోడు హర్ష. ఈరోజు ఎలాగైనా దెయ్యాన్ని చూడాలి అని బిల్డింగ్ పైకి వెళుతూ ఉంటే ఎవరో వెనక నుండి తోసినట్టు ముందుకు పడిపోతాడు హర్ష. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పెద్దగా కేక వేసి కళ్ళు మూసేసుకుంటారు. అరే దెయ్యం కాదురా, ఇక్కడ చిన్న ఇటుక ముక్క ఉంటే దాన్ని తన్నుకొని పడ్డాను అని నవ్వుతూ చెప్తాడు హర్ష. పింకీకి ఈ టెన్షన్ తట్టుకోవడం తన వల్ల కాక, నీకు ఏం కాకూడదని దేవుణ్ణి కోరుకుంటున్నాను, నేను మార్నింగ్ కాల్ చేస్తాను అని వీడియో కాల్ని కట్ చేస్తుంది. మిగతా ముగ్గురు టెన్షన్తో చూస్తూనే ఉంటారు. అరే మధు, కాలేజీలో దెయ్యాలు ఉంటాయి అన్నావు, ఒక్కటి కూడా కనిపించడం లేదేంట్రా, చూద్దామంటే అంటాడు హర్ష. అప్పటికే టెన్షన్తో విసిగిపోయిన మధు, మేము ఇక్కడ టెన్షన్ పడుతుంటే నీకు కామెడీగా ఉంది, కాలేజీలో ఉండడానికి అవి నైట్ కాలేజ్ స్టూడెంట్స్ కాదు కదా, పక్కనే శ్మశానం ఉంది, అక్కడికి వెళ్ళు, కనిపిస్తాయి నీకు కావాల్సిన దెయ్యాలు అంటాడు విసుగ్గా. అయితే అక్కడికే వెళ్తాను అని గోడ దూకి శ్మశానంలోకి వెళ్తాడు హర్ష. ఇంతలో హారిక, అరే మధు, నువ్వు కాసేపు నోరు మూసుకుని ఉండు, వాడేమో ఏది అంటే అదే చేస్తున్నాడు, నువ్వేమో ఇంకా వాడిని రెచ్చగొడుతున్నావని తిడుతుంది. మరి మనమేమో వాడికి ఏమవుతుందో అని భయపడుతుంటే మనల్ని చూసి వాడు నవ్వుతున్నాడు అంటాడు కోపంగా. అరే రాజు, ఏవిరా నువ్వు అన్న దెయ్యాలు ఆత్మలు ఇక్కడ కూడా లేవు, ఇంకెక్కడికి వెళ్ళాలరా, ఈ శ్మశానాలు కానీ తవ్వి చూడాలా ఏంటి అంటాడు హర్ష. నువ్వు తిరిగింది చాలు, ఒక చోట కూర్చో, నువ్వు ధైర్యవంతుడివని మేము నమ్ముతున్నాము అంటాడు రాజు. కాలేజ్ అంతా తిరిగి తిరిగి అలసిపోయాను, నిద్ర వచ్చేస్తుంది, నేను ఈ శ్మశానం మీద పడుకుంటాను, మీరు అలా చూస్తూనే ఉండండి, కాల్ కట్ చేయకండి అని ఆ శ్మశానం మీద నిద్రపోతూ ఉంటాడు హర్ష. ఫ్రెండ్స్ ముగ్గురు ఏం జరుగుతుందో అని కాసేపు చూసి వాళ్లకు తెలియకుండానే నిద్రలోకి వెళ్ళిపోతారు. ఉదయం ఈ ఫ్రెండ్స్ అంతా లేచి చూసేసరికి ఫోన్ ఆగిపోయి ఉంటుంది. కాలేజీకి టైం అయిపోవడంతో హర్ష ఎలా ఉన్నాడు అని అందరూ హర్షకి కాల్ చేస్తారు. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అందరికీ టెన్షన్ మొదలవుతుంది. అందరూ కంగారుగా కాలేజ్కి వస్తారు. కాలేజ్ అంతా వెతుకుతారు, శ్మశానంలో కూడా వెతుకుతారు. హర్ష ఎక్కడా ఉండడు. హర్షకి ఏమైందో, ఈ విషయం కానీ బయటికి వస్తే మన పరిస్థితి ఏంటి అని కంగారు పడిపోతూ ఉంటారు ఫ్రెండ్స్. రాజు వాడికి ఏం కాదు, వాడు బాగానే ఉంటాడు, మీరు టెన్షన్ పడకండి అంటాడు. మధు, నువ్వు వీడియో కాల్ మొత్తం రికార్డ్ చేసావు కదా,
అందులో ఏం జరిగిందో చూద్దాం అంటాడు రాజు. అవును, ఈ టెన్షన్లో ఆ విషయమే మర్చిపోయాను అని వీడియో రికార్డ్ని చూస్తారు. హర్ష నిద్రపోయే వరకు వీళ్ళు చూస్తారు. ఆ తర్వాత కొంతసేపటికి అక్కడ మెల్లగా గాలి మొదలవుతుంది. హర్ష చుట్టుపక్కల ఉన్న ఆకులన్నీ కదులుతూ ఉంటాయి. హర్షకి దూరం నుంచి ఒక నీడ కనిపిస్తుంది. అది మెల్లగా భయంకరమైన ఆకారంలో హర్ష దగ్గరకు వస్తుంది. అదంతా చూస్తున్న ఫ్రెండ్స్ నలుగురికి భయంతో పాటు ఏడుపు కూడా వచ్చేస్తుంది. హర్షకి ఏమైందోనని. ఆ దెయ్యం హర్ష దగ్గరకు వచ్చి హర్షని గాల్లోకి లేపేస్తుంది. హర్ష గాల్లోనే ఉంటాడు. హర్షకి ఏమైంది? తను అనుకున్నట్టు దెయ్యాన్ని చూడగలిగాడా లేక దెయ్యానికి బలైపోయాడా? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.